మా సార్ వాళ్ళ ఇంట్లో కళ్యామాకు చెట్టు ఇది సౌదీ నుంచి తెప్పించారు. దీని వాసన అయితే గుమ్మగుమ్మలాడిపోతుంది. ఇప్పుడు దీని గురించి ఎందుకు చెప్తున్నాను కాసేపట్లో చెప్తాను. మా మేడం వాళ్ళు వారానికి 5 రోజులు నాన్ వెజ్ తింటారు, మిగతా 2 రోజులు వెజిటబుల్ తింటారు. అవి కూడా బయట కొనుకొచ్చినాయి కాదు, వాళ్ళు పండించుకునేవే. బయట అయితే అస్సలు కొనరు, ఓన్లీ నాన్ వెజ్ అయితే కొంటారు వాళ్ళు. ఇప్పుడు ఈ పంటకు నీళ్లు వారించడానికి నన్నైతే రమ్మంది పొద్దున్నే మేడం అయితే. బయటకి ఎటు వెళ్ళడం లేకపోతే నన్నైతే ఇలాంటి పండ్లకైతే వాడేస్తుంది బాగా. ఇంకా టమాటాలు అయితే నిండుగా వచ్చాయి. ఈ మొక్కల్ని సౌదీ అరేబియా నుంచి తెప్పించారంట. టమాటాలు అయితే గొల్లగా వచ్చాయి, చాలా బాగున్నాయి. ఈ మొక్కల్ని పెట్టి ఒక 1 మంత్ అవుతుంది. కాయలు కూడా వచ్చాయి, ఇంకా చూడండి పూత కూడా వస్తుంది. ఇంకా కళ్యామాకు చెట్టు ఇదైతే ఇంకా ఇండియా నుంచి తెప్పించారు. స్మెల్ అయితే మన ఇండియాలో ఇంటి దగ్గర ఉంటే చెట్టు లాగే ఉంటుంది. ఇంకా ఈ పంట వచ్చేసి మొత్తం వాళ్ళ ఇంటికి ఖాళీ స్థలంలో అయితే పండిస్తారు. ఇంతకుముందు ఇంకా చాలా పండించే వాళ్ళు, ఇప్పుడైతే పండించట్లేదు. ఎందుకంటే మా సార్ వాళ్ళ మమ్మ వచ్చినప్పుడే వాళ్ళు ఎక్కువ వెజ్ తింటారు. ఆమె వెళ్ళిపోయిందంటే మొత్తం నాన్ వెజ్. ఇంకా తను 2 years బ్యాక్ వచ్చిందంటే ఇప్పటికైతే మళ్ళీ రాలేదు. 75 సంవత్సరాలు ఉంటాయి ఆమెకైతే. వచ్చినప్పుడల్లా నాకైతే ఇండియన్ రూపీ 20,000 ఇస్తుంది. ఒక 3 నెలలు ఉండిపోతుంది ఇక్కడ. చాలా మంచి ఆమె. ఇంకా నేనైతే కొత్తిమీర పంటకు నీళ్ళైతే వారిస్తున్నాను. కళ్యామాకు చెట్టు పైన అయితే వాటర్ ఖచ్చితంగా కొట్టాలి, లేదంటే దుమ్ము బాగుంటుంది. ఈ వీడియోకి 1 lakh వస్తే మా మేడం వాళ్ళకి అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది, అక్కడైతే పెద్దగా పంట పండిస్తారు. నేనైతే లాగ్ చేసి చూపిస్తాను మీకు. మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ అయితే చేయండి. నేను ఇంకా మంచి వీడియోస్ అయితే చేస్తాను మీకోసం. ఉంటాను, నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం.